నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు కొంచెము చాలా ఇంపార్టెంట్ విషయం మీద ఒక చర్చ చేసుకుందాము. నిన్న ఆల్రెడీ మనము మొన్న తిరుపతిలో అయినటువంటి తొక్కిసలాట మీద ఒక ఇది చేసి ఈ ఎవరి బాధ్యత అనేది నిగ్గు తేల్చాలి. బట్ అయితే ఈఓని వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు, ఇది మామూలుగా అక్కడ క్షేత్రస్థాయిలో ఎవరో ఉన్నారో చూసుకుని వాళ్ళు ఆ డెసిషన్ బట్టి చేయాలని చెప్పి మీరు చాలా చక్కటి సలహాలు ఇచ్చారు. అయితే నిన్న ముఖ్యమంత్రి గారు ఈ సమీక్ష సమావేశం మొత్తం అంతా అంటే చైర్మన్ గారు, ఈఓ గారు, మరి హోమ్ మినిస్టరును, తర్వాత దేవాదాయ శాఖ మంత్రి వీళ్ళందరినీ పెట్టుకుని చేసిన దాంట్లో మనకి ఆంధ్రజ్యోతి ద్వారా విదితమైన విషయంలో ఏమైందనంటే చైర్మన్ ఈవోలు ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవడము, మీరు నాకేం చెప్పట్లేదని చైర్మన్ గారు అనడము, ఈవో గారు ఏం చెప్పట్లేదు అన్నీ చేస్తున్నాం కదా అని అనడము. ఈ విషయంలో అది చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడాను కొంచెము దేవాదాయ శాఖ మంత్రిని వారించి నేను చీఫ్ సెక్రటరీ సర్దుకుపోయి మొత్తం అన్నీ చేయట్లేదా, దీని మీద ఇది చేయడం బాగుండలేదు అనే విషయం మీద తేడతెల్లమైతే ఇది ఒక విధంగా చూసేటైతే మనకి భవిష్యత్తులో అసలు ఎట్లాగా నడుచుకోవాలి అంటే ప్రవర్తన నియమావళి మీద ఒక విధి విధానాలు రూపొందడానికి అవకాశం ఉంటుంది. తప్పిదం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి సమీక్ష చేయడానికి ట్రై చేశారు. అయితే ఒకటి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మీరు తిరుపతి దేవస్థానంలో పనిచేశారు. చైర్మన్ హోదా ఏమిటి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి, వాళ్ళ మధ్య సమన్వయం ఏ విధంగా ఉండాలి అనే విషయం మీద ఒక పాయింట్ చూసుకుంటే, తర్వాత అంటే మరి భగవంతుడికి అప్పుడప్పుడు వెళ్ళడము చూసుకోవడం దీంతో చూస్తుంటే పైన కొండ మీద ఉండే జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోల్ కూడా ఏమిటి అంటే మరి దర్శనాలు విఐపి దర్శనాలు కానీ ఏదైనా చేయడంలో ఆయన రోల్ కూడాను చాలా ఇదిగా ఉండేది. ఒకప్పుడు నాకు తెలిసి మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నుంచి చైర్మన్ల వ్యవహార శైలి చూస్తుంటే చైర్మన్లు ఎప్పుడు కొండ మీద వచ్చి ఉండడం అంతా లేదు. వాళ్ళు టీటీడీకి సంబంధించిన నిర్ణయాత్మకమైన విషయాల మీదే వచ్చి వాళ్ళు మామూలుగా చూసి ఎక్కడ ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో ఉండేవాళ్ళు. కానీ ఆ తర్వాత ఏమైపోయిందంటే నెమ్మదిగా చైర్మన్లు కూడాను వాళ్ళ వ్యవహార శైలిలో తిరుపతిలో ఒక చైర్మన్కి ఒక ఇది పెట్టి కంటిన్యూస్గా 365 డేస్ అక్కడే ఉండి మరి ఈవో ఎందుకున్నట్టు చైర్మన్ రోల్ ఏమిటి అనే దాని మీద అసలు క్లారిటీ అనేది లేదు. చైర్మన్ అనేది గౌరవ పదవిలో ఉన్నట్టే, అంతేగాని ప్రతిరోజు ఉన్న దాంట్లో ఆయన ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదనేది కూడా లేదు. బట్ టీటీడీకి సంబంధించిన నిర్ణయాత్మక విషయాలు పాలసీ డెసిషన్స్ మీద టీటీడీ బోర్డుతో కలిపి తీసుకున్న దాంట్లో చైర్మన్ యొక్క ఇది ఉంటుంది. మరి మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీరు కూడా కొన్ని విషయాల్ని చాలా నిర్కన్షంగా హ్యాండిల్ చేశారు మీ టైంలో ఆదికేశ్వర నాయుడు గారు ఉన్నప్పుడు. సో దీని మీద ఒక వివరణ ఇస్తే బాగుంటుంది. అసలు ఏ విధంగా ఉంటే రేపు భవిష్యత్తులో కూడా ఈ తిరుపతి దేవస్థానం లాంటి అంటే భక్తుల మనోభావాలకి వెంకటేశ్వర స్వామి చాలా మన హిందువులు చాలా ఇదిగా ఇస్తూ ఉంటారు. అట్లాంటి చోట్ల ఇట్లాంటి విభేదాలు రావడం అదంతా మంచిది కాదు. కాబట్టి మీరు దీని మీద కొంచెం వివరణ ఇచ్చి మీ అభిప్రాయం చెప్పండి. నిన్న గోడలకు చెవులు ఉంటాయనేది సామెతను నిజం చేశారు. యాక్చువల్లీ అది ప్రైవేట్ రివ్యూ, సీఎం గారు రివ్యూ. పబ్లిక్ కాదనుకోనే కాస్త ఓపెన్గా మాట్లాడినట్టున్నారు. ఇద్దరికన్నా ఎక్కువ ఉంటే ఏదైనా పబ్లిక్కే, ఒక సీఎం దగ్గర ఉన్నప్పుడే అది ఏదైనా మాట్లాడి ఉంటే వేరుగా ఉండేది. నలుగురు ఉన్నారు, సో వెంటనే లీక్ అయిపోయింది. సరే, ప్రెస్లోకి వచ్చి బహిర్గతం అయిపోయింది. ప్రధానంగా దేవాదాయ ధర్మాదాయ చట్టం ఏం జరుగుతుంది చెప్తుంది, వాస్తవంగా ఏం జరుగుతుంది, ఈ రెండు విషయాలను విశ్లేషిద్దాం. దేవాదాయ ధర్మాదాయ చట్టంలో సపరేట్గా ఒక చాప్టర్ టీటీడీకి కేటాయించారు. చాప్టర్ 14 అనుకుంటా, 14 చాప్టర్ మొత్తం టీటీడీ గురించే చేస్తుంది. దాంట్లో ఇద్దరిని ప్రస్తావించారు. ఒకటి బోర్డు, 2 ఈవో. బోర్డు ఎట్లా కాన్స్టిట్యూట్ చేయాలి, బోర్డు పవర్స్ ఏంటి, చైర్మన్ కంటూ వేరే పవర్స్ ఏమీ లేవు. చైర్మన్ పవర్స్ బోర్డు పవర్సే.
చైర్మన్ను కూడా మెంబర్ ఆఫ్ ది బోర్డ్ కింద ఉన్న వాళ్ళలో అక్కడ చెప్పడం జరిగింది. వీళ్ళ పరిధి ఏంది, బోర్డు పరిధి ఏంది? బికాస్ చైర్మన్ ఏ పవర్ అంటున్నా అది బోర్డు పవర్ ద్వారా ఆయనకు వచ్చింది, కానీ ఆయనకంటూ సపరేట్గా ఏమీ పవర్ లేదు. బోర్డు పవరు ఓవరాల్ సూపరింటెండెన్స్ గైడెన్స్, అంతేగాని అంత మించి ఏమీ లేదు అక్కడ చెప్పిన దాని ప్రకారంగా. ఈవో దగ్గరికి వచ్చేటప్పటికి ఈవోను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, పరిపాలనా అధికారిగా దాంట్లో పేర్కొన్నారు. సో పరిపాలనా అధికారం అంతా టెక్నికల్గా, లీగల్గా, చట్ట ప్రకారం ఈవోకే ఉంది, కానీ చైర్మన్కు లేదు, బోర్డుకు లేదు. బోర్డుకు, చైర్మన్కు ఓవరాల్ సూపరింటెండెన్సు, ఓవరాల్ గైడెన్సు, కంట్రోల్ అంతవరకే, కానీ డీటెయిల్డ్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఈవోఏ చేయాల్సి ఉంటుంది. ఇది చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం. సరే, ఇంకా ఈవోను అసిస్ట్ చేయడానికి జేఈఓలు, కొండ మీద ఒక జేఈఓ, కింద ఒక జేఈఓ, వీళ్ళిద్దరూ ఉంటారు. కానీ వాస్తవం ఏం జరుగుతున్నది? వాస్తవంలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొట్టమొదట్లో నువ్వు అన్నట్టు ఈవోలు ఎవరు, చైర్మన్లు ఎవరు ఇంతగా ఇంటర్ఫియర్ అయ్యేవాళ్ళు కాదు. ఎక్కడనో వాళ్ళ పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు, అవసరం వచ్చినప్పుడు బోర్డు మీటింగ్కి వస్తూ ఉండేవాళ్ళు. నేనున్నప్పుడు కూడా నా టైంలో ఉన్న పరిస్థితిని చూసి ఒకరు పివిఆర్ ప్రసాద్ గారిని, సార్ మీరు ఉన్నప్పుడు ఎట్లా ఉండేదంటే జెంటిల్మన్ నాగిరెడ్డి గారు ఉండేవారు, పెద్దగా ఏమీ పట్టించుకునేవాడు కాదు, బోర్డు మీటింగ్కి వచ్చేవాడు, అప్పుడప్పుడు పోయి బ్రీఫ్ చేస్తూ ఉండేవాడిని, సరిపోయేది, చక్కగా జరిగిపోయింది అప్పుడు అని చెప్పాడు. బట్ ఆ పరిస్థితి ఆ పైన లేదు. ఆ పైన రాను చైర్మన్లుగా బిజినెస్ పీపుల్ రావటం మొదలెట్టారు, పాలిటీషియన్ బిజినెస్ పీపుల్. సో వాళ్ళ బిజినెస్ను విస్తృతం చేసుకోవటం కోసంగా దర్శనాలు, దానికి ఒక వింగు, వాళ్ళ వింగు పెట్టుకోవటం, వాళ్ళ చేత చేయించడం, దాన్ని బట్టి ఇవి చేయించుకోవటం జరుగుతుండేది. ఎవరో అన్నట్టు ఎక్కువ మంది అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో తమిళ్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు, దేనికి చేయని వాళ్ళు ఒక మంచి దర్శనం చేస్తే ఫైళ్లను సంతకాలు పెట్టేవాళ్ళు. అవన్నీ బాగా కొంతమంది చైర్మన్లు ఉపయోగించుకున్నారని చెప్తూ ఉండేవాళ్ళు. సో అదొకటి జరిగింది. ఇక ఈవో ఎక్కువ ప్రాధాన్యం వహిస్తాడా, చైర్మన్ ఎక్కువ ప్రాధాన్యం వహిస్తాడా అనేది ఎవరికి సీఎం ఎక్కువ వెయిట్ ఇస్తున్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సీఎం కనుక ఈవోకి ఎక్కువ వెయిట్ ఇస్తూ ఉంటే చైర్మన్ ఇర్రెలవెంట్ అయిపోతాడు. అప్పుడు ఈవో డైరెక్ట్గా సీఎంతో ఈక్వేషన్ పెట్టుకొని పనులు చేయడం జరుగుతుంది. చైర్మన్కి ఎక్కువ వెయిట్ కనుక సీఎం ఇస్తున్నాడంటే ఈవో ఇర్రెలవెంట్ అయిపోతాడు. ఈ పరిస్థితి రాను రావటం మొదలెట్టింది. నాకు తెలిసి ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆయన చాలా క్లోజ్గా ఉన్న ఆయన చైర్మన్గా వచ్చాడు. క్లోజ్గా వచ్చిన ఆయన చైర్మన్గా వచ్చి అప్పుడు ఉన్నటువంటి ఈవో ఆయనకు నచ్చలేదు కాబట్టి ఈవోని ట్రాన్స్ఫర్ చేయమని సీఎం గారిని కోరినాడు. అప్పుడు ఉన్న చీఫ్ సెక్రటరీ కూడా నాతో అన్నాడు, వెంటనే నువ్వు పంపించాలనే ఉద్దేశంలో ఉన్నాడు చీఫ్ మినిస్టర్ గారు, బికాస్ చైర్మన్కి నచ్చలేదని పంపించేశారు. పంపించేసిన తర్వాత ఈవో వచ్చాడు. ఆ పైన ఏమైంది, చైర్మన్ ఏ స్థాయిలో ఉన్నాడంటే సపరేట్గా తనంటూ ఒక ఆఫీస్ పెట్టేసుకున్నాడు. ప్యారలల్ అడ్మినిస్ట్రేషన్ రన్ చేయటం మొదలుపెట్టారు, బికాస్ సీఎంకు చాలా క్లోజ్ కాబట్టి. ఈవో ఏం చేయలేడు, ఏమీ అనలేడు, సర్దుకొని. సో ఇటువంటి పరిస్థితులు మనం చూచాం, బికాస్ చైర్మన్ చాలా క్లోజ్గా ఉన్నాడు కాబట్టి అది జరిగింది. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ కాలంలో ఈవో హవా నడిచింది. ఎందుకంటే ఈవో మంచి ర్యాపో సీఎంతో మెయింటైన్ చేసుకున్నాడు. ఇంకా చైర్పర్సన్స్ ఇర్రెలవెంట్ అయిపోయినారు, వాళ్ళకి పెద్ద ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. అది ఎవరు సీఎం అది ఇది ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం. ఈవో టీటీడీ గురించి డిస్కస్ చేసినప్పుడు ఈ పాయింట్ నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను. టీటీడీ రన్నింగ్ అంతా సీఎంఓ నుంచి జరుగుతుంది. ఈవో సీఎంకు దగ్గరగా ఉంటే ఈవో ద్వారా జరుగుతుంది, చైర్మన్ సీఎంకు దగ్గరగా ఉంటే చైర్మన్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఇక నా టైంలో ఏమంటే 2 రకాలుగా జరిగింది. నా టైంలో పీరియడ్. నేను వెళ్ళేటప్పటికీ ఆదికేశవ నాయుడు గారు చైర్మన్, సీఎం దగ్గర ఆయనకు వెయిట్ లేదు.
ఆయనకు బట్ ఉన్నది 2-3 నెలలే. ఆ పైన మిస్ఫార్చ్యూన్లో రాజశేఖర రెడ్డి గారు పోవటం జరిగింది. లేకపోవడంతో నాకన్నా కింది వాళ్ళు కూడా ఆయన ఆ 3 నెలలు పెద్దగా కేర్ చేసేవారు కాదు. అది నేను చూశాను, ప్రాక్టికల్గా చూశాను. సరే, ఆ పైన చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోసయ్య గారు సీఎం అయినప్పుడు కొంత కాన్ఫ్లిక్ట్ అయితే నడిచింది మా ఇద్దరి మధ్య. బికాస్ ఆయన చాలా క్లోజ్ రోసయ్య గారికి, నేను 5 సంవత్సరాలు రోసయ్య గారి దగ్గర పనిచేశాను కాబట్టి నాకు పర్సనల్ ఈక్వేషన్ ఉంది. బట్ ఓవరాల్గా రోసయ్య గారు నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి టిల్ట్ నా సైడే చేశాడు. నా సైడ్ చేశాడు కాబట్టి నేను సర్వైవ్ కాగలిగాను. అప్పుడు ఆనంద నిలయం, అనంత స్వర్ణమయం, ఆ ఇష్యూస్లో చైర్మన్ గారిని మోటుకొని నిలబడగలిగానంటే సీఎం యొక్క అండర్స్టాండింగ్ ఉండబట్టి. నేను అను కానీ అండర్స్టాండింగ్ ఉండబట్టి. ఎందుకంటే ఆయన చాలా క్లోజ్. ఆదికేశవ నాయుడు గారు ఐ థింక్ కాంగ్రెస్ పార్టీలో రోసయ్య గారు నేషనల్ లెవెల్లో ట్రెషరర్గా ఉన్నప్పుడు ఈయన స్టేట్ లెవెల్లో ట్రెషరరు, ఈయన స్టేట్ లెవెల్ ట్రెషరర్ అయితే ఆయన నేషనల్ లెవెల్ ట్రెషరు. అంత క్లోజ్నెస్ ఉంది. ఉన్నా కానీ బ్యాలెన్స్డ్గా ఉన్న పీరియడ్లో ఆయన దాన్ని పోనివ్వటం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఏ స్టేజ్కి వచ్చిందంటే ఆయన టెన్యూర్ పూర్తయి నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఆదికేశవ నాయుడు గారు. సీఎం గారు తీసేయటమే కాదు, స్పెషల్ ఆఫీసర్ వేశాడు. నా 77 బ్యాచ్ ఆఫీసర్ చేసి వచ్చినాడు కానీ స్పెషల్ ఆఫీసర్ వేసి పిలిచి నాకు చెప్పాడు, టీటీడీ వ్యవహారాలు సక్రమంగా లేవు, సరిగా నడవలేదు, అందుకనే మళ్ళా నేను ఇంకొక బోర్డును చైర్మన్ను వేయకుండా స్పెషల్ ఆఫీసర్ని వేశాను, మీరిద్దరూ సమన్వయంతో దీన్ని ట్రాక్లో పెట్టండి అని. అంటే బేసిక్గా సీఎం ధార్మికమైన మనిషి అయితే ఆలోచన రకంగా ఉంటుంది. అందుకనే స్పెషల్ ఆఫీసర్ని పెట్టాడు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఆ వేసిన 3-4 నెలలకు ఆయన పదవి విరమణ చేయటం జరిగింది. కొత్తగా వచ్చినటువంటి సీఎం నన్ను అంతగా లైక్ చేయక వెంటనే 2-3 నెలల్లో అక్కడి నుంచి పంపించేయటం జరిగింది. సో ఈ బ్యాలెన్సింగ్ జరుగుతూ ఉంటుంది. నన్ను అడిగితే ఈ విషయంలో ఎవరైనా సీఎంలు ఎవరున్నా కానీ ఆ క్లారిటీ చక్కగా ఇవ్వాలి చైర్మన్కు. చైర్మన్ రోల్ ఇది. ఓవరాల్ సూపరింటెండెన్సు పోయి అక్కడ కూర్చొని అన్నీ మాకే కావాలి, అన్ని విషయాలు మాకే చెప్పాలి అనేటటువంటి విధానం అయితే కుదరదు. పాలసీ లెవెల్, బోర్డు చైర్మన్ లెవెల్ ఏంటంటే పాలసీ లెవెల్. అది మర్చిపోతున్నారు. బోర్డు చైర్మన్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళే అంతా అడ్మినిస్ట్రేషన్ చేయాలి, వీళ్ళందరూ మా కింద ఇదై ఉన్నట్టున్నారు అనేటటువంటి భావనతో రన్ అవుతూ ఉన్నది. ఇప్పుడు రన్ అవుతుంది, అంతకుముందు ఉంది, ఇదే భావంతో ఉంటూ ఉన్నారు. సో ఇది సరైనటువంటి విధానం కాదు. దీని ద్వారా అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా నడవదు. అంతకుముందు నడవలేదు, ఇంకా ముందు నడిచే అవకాశం లేదు. ఆ క్లారిటీ ఇచ్చి చైర్మను బోర్డు వాళ్ళ రోల్కు పరిమితం అయితే అప్పుడే దీనివల్ల ఒక సక్రమమైనటువంటి పరిపాలనా విధానం టీటీడీలో రన్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. లేకపోతే రోల్ క్లారిటీ లేకుండా ఇద్దరి మధ్య ఈ ఘర్షణలు జరిగేటటువంటి అవకాశం ఎప్పుడూ ఉన్నది, ఇప్పుడే కాదు. బట్ ఓన్లీ థింగ్ ఈస్ అదే నేను చెప్పినట్టు ఆ పీరియడ్లో ఎవరు సీఎంకు క్లోజ్గా ఉన్నారనే దాని మీద ఒక క్లారిటీ వస్తే దానికి అనుగుణంగా రన్ అవుతుంటుంది. మిగిలిన వాళ్ళందరూ సర్దుకొని పోతారు. బేసికల్లీ సర్దుకొని పోవటం తప్పితే అంతకు మించేమి అక్కడ యాక్ట్లో ఉన్న దాని ప్రకారంగా నడవటం అనేటటువంటిది ఏ రోజు జరగటం లేదు. ఇది బ్రాడ్గా అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలు. బట్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా సక్రమంగా జరగాలి అంటే తప్పకుండా ఈవోను స్ట్రెంగ్తన్ చేయాలి. ఈవో కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి సీఎం గారు. ఈవోను స్ట్రెంగ్తన్ చేయాలి. బోర్డు మెంబర్లకు యాక్చువల్గా మొన్న గోల్డెన్ ఆపర్చునిటీ. వైఎస్ఆర్ గవర్నమెంట్లో టీటీడీ భ్రష్టుపట్టిన పద్ధతి, దాని మీద వీళ్ళు ఇంకా కొంత ఇది చేసి ఆ లడ్డు విషయంలో చేసినటువంటి దీని తర్వాత ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉండింది. మొత్తం బోర్డును కొత్త తరహాలో తీసుకుపోయి రాజకీయ ప్రమేయం లేకుండా మంచి వాళ్ళనేసి సరైనటువంటి ఇవ్వటానికి పబ్లిక్ ఒపీనియన్ బిల్డప్ అయింది.
అన్ఫార్చునేట్ థింగ్ అంతకు ముందులాగానే రొటీన్గా ఇతడు కూడా బోర్డు చైర్మను అందరినీ వేయటం జరిగింది. సో ఇటువంటి బోర్డునేసి ఏదో బ్రహ్మాండంగా జరిగిపోతుందంటే జరిగిపోయేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే బోర్డు మెంబర్లు వాళ్ళ ఇంట్రెస్టు, చైర్మన్ ఇంట్రెస్టు వీటినన్నింటినీ అకామిడేట్ చేసుకుంటూ పోవాలంటే తప్పకుండా ఈవో వీకెన్ అయిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇది ఒక బ్రాడ్ థింగ్ జరుగుతూ ఉంది. దీంట్లో ఇప్పటికైనా చైర్మన్ బోర్డు మెంబర్ల పరిమితులు, వాళ్ళ అధికారాల మీద క్లారిటీ ఇచ్చి ఈవోను స్ట్రెంగ్తన్ చేస్తే కానీ అడ్మినిస్ట్రేషన్ అక్కడ సరిగ్గా రాదు. ఇక రెండోది పెద్ద అక్కడ పవర్ సెంటరు ఈ జేఈఓ తిరుమల. అది జేఈఓ కానీ అడిషనల్ ఈవో కానీ, ఇప్పుడు వాళ్ళు సీనియర్ మోర్ పీపుల్ వస్తే జేఈఓలుగా అడిషనల్ ఈవోగా వస్తారు, లేకపోతే జేఈఓగా ఉంటారు. ఒక తడవ మీరు చూసుకుంటే ఈవోలు అందరూ 2 yearsలో ట్రాన్స్ఫర్ అవుతారు. కానీ ఈ జేఈఓ తిరుమల, ఆ అడిషనల్ ఈవో తిరుమల 6 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నటువంటి ఇది ఉన్నాయి. ఎందుకని? యాక్చువల్గా దర్శనాలు చేయించడంలో క్రూషల్ జేఈఓ తిరుమల. సో రాజకీయ నాయకులు ఎవరైనా, చీఫ్ మినిస్టర్ ఎవరైనా వాళ్ళ మీద చాలా డిపెండ్ అవుతూ ఉంటారు. అవి సమర్థవంతంగా చేయించి వాళ్ళకు ప్రాబ్లం లేకుండా ఉన్నంత వరకు వాళ్ళ గుడ్ లుక్స్లో ఉంటారు. వాళ్ళ గుడ్ లుక్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు ఎక్కువ ప్రాధాన్యం వస్తూ ఉంటుంది. దాంతో సీఎం లెవెల్లో ఆయనకు కావాల్సిన ఇంపార్టెంట్ క్వార్టరీ లెవెల్లో వీళ్ళు బాగా జల్ అయిపోతారు. ఎంత జల్ అయిపోతారంటే ఒక జేఈఓ తను అనుకున్నట్టుగా ఈవో ప్రవర్తించటం లేదు, ఈవో తన హ్యాండ్లో ఉండటం లేదని ఈవోనే ట్రాన్స్ఫర్ చేయించేశాడు. పోయి పితూరి చెప్పేసి పైన అంత పవర్ఫుల్గా ఆ జేఈఓ 6 ఏళ్ళు 7 ఏళ్ళు అక్కడనే ఉన్నారు. జేఈఓలు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతారంటే రిజీమ్ చేంజ్ అయితే ట్రాన్స్ఫర్ అవుతారు. ఆ రిజీమ్ అయిపోయి ఇంకో రిజీమ్ వచ్చినప్పుడు ఇంక వాళ్ళకు సంబంధించిన వాళ్ళని తెచ్చిపెట్టుకుంటారు. అట్లా 6 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఏ లెవెల్కి వచ్చిందంటే ఆగస్టు 15న జెండా వందనానికి కిందికి రాడు జేఈఓ, సపరేట్గా పైన తను చేసుకుంటాడు. కింది తిరుపతిలో ఉండే జేఈఓ వస్తాడు, డైరెక్ట్గా ఈఓ కింద పనిచేస్తాడు. ఈ జేఈఓ మాత్రం తను ఇండిపెండెంట్ ఆఫీస్ అన్న లెవెల్లో ప్రవర్తిస్తూ ఉంటారు. ఈఓలను ఏమనాలి, ఇగ్నోర్ చేసి తమ పైకి సీఎం లెవెల్లో చేయటానికి చేస్తారు. అది కూడా అడ్మినిస్ట్రేషన్కు చాలా దెబ్బ. అది జరుగుతూ ఉన్నది. అందరూ ఈ జేఈఓలు, అడిషనల్ ఈఓలు మొదటి నుంచి ఇదే రకంలో ప్రవర్తిస్తున్నారు. ఈఓలకు చాలా ఇబ్బందిగా మారుతున్నారు. వాళ్లను ఎట్లా కట్టడి చేయాలి? బేసిక్గా టీటీడీ అంటే టీటీడీకి మెయిన్ ఫోకస్ ఈవోను స్ట్రెంగ్తన్ చేయాలి, రెస్పాన్సిబుల్ చేయాలి. స్ట్రెంగ్తన్ చేసిన తర్వాత రెస్పాన్సిబుల్ చేసి అన్నిటికీ ఆయన బాధ్యత చేయాలి. అది లేకుండా ఒక సైడ్ ఈ జేఈఓలు లాగి వాళ్ళు పోయి పితూరులు చెప్పి వాళ్ళ పితూరులు ఏం చెప్తున్నారు అని దాన్ని కౌంటర్ చేసుకోవటానికి, ఇంకో సైడ్కి చైర్మన్లు, బోర్డు అయితే ఇన్ఎఫెక్టివ్ అవుతాడు. ఇది ఇక్కడ జరుగుతున్నది. ఎప్పటికైనా చీఫ్ మినిస్టర్లు ఇది రియలైజ్ అయ్యి తమకు కావాల్సిన వాడిని వేసుకోండి, బట్ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని రన్ చేస్తేనే అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా రన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది టీటీడీలో. మంచి విషయం చెప్పారండి. మార్గదర్శకాలు అనేటువంటిది ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి దీని మీద చేసుకుంటే బాగుంటుందని అనేటువంటి మంచి చక్కటి సలహాలు ఇచ్చారు. మరి చూద్దాం, ఇది మళ్ళీ ఈ వైరల్ అయింది ఇంకా చిలవలు పొలవలుగా ఏం కథలు వస్తాయనేది వేచి చూడాలి. నమస్కారం.